హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుంకు కిచెన్స్. ఈరోజు మన కిచెన్లో చాలా యమ్మీ యమ్మీ ఎప్పుడు చేసుకునే చికెన్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అంగారా చికెన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చపాతీకి కానీ, రోటీకి కానీ, నాన్కి, అలాగే తందూరి రోటీకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా ఒక 2-3 ఆనియన్స్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపించే క్వాంటిటీ కేజీకి చూపిస్తున్నాను. అలాగే దీంట్లోకి ఒక 5 టమాటాలను తీసుకోవాలి. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే దీనికి డబల్ క్వాంటిటీ చేసి చేసుకోవచ్చు. ఇలా టమాటాలన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే దీంతోపాటు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని చాలా ఫైన్ పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి ఇలా చేస్తేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ అంగారా చికెన్కి. ఇది ఖచ్చితంగా అది ఆనియన్స్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత డ్రై రోస్ట్ చేసుకోవాలి మసాలాలు. మన క్వాంటిటీ తగ్గట్టు ఇందులో 2-3 ఎండుమిర్చి, అలాగే ఒక 5-6 జీడిపప్పులు, బాదం, అలాగే 2 స్టార్ ఫ్లవర్స్, దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఇలా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది మసాలాలు. దాని తర్వాత మనం ముందుగా టమాటాలు, ఆనియన్స్ ఇలా మిక్సీ చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకో జార్లో మనం డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, మసాలా అంతా చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ చూపించే విధంగా ఫైన్ పేస్ట్ చేసుకొని మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లో టమాటా ఆనియన్స్ పేస్ట్, అలాగే డ్రై రోస్ట్ చేసుకున్న మసాలా కూడా పొడి వేసుకొని దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే పెరుగు కూడా ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాగా మనకి చికెన్ పట్టేలాగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. 1 అవర్ కానీ లేదా 1 అవర్ కూడా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకు చికెన్ ఎంత మ్యారినేట్ అయితే అంత టేస్ట్ వస్తుంది చికెన్కి. ఇలా 1/2 అవర్ తర్వాత మ్యారినేషన్ అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా అదే బౌల్ని మనం స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. ఫస్ట్ హై ఫ్లేమ్ పెట్టి కుక్ చేసుకోవాలి చికెన్ని. హై ఫ్లేమ్ పెట్టడం వల్ల అందులో చికెన్లో ఉన్న వాటర్, ఎక్సెస్ వాటర్ అంతా మనకు పైకి వస్తుంది. అప్పుడు అది బాయిల్ అవుతున్నప్పుడు మనం 1 స్పూను కసూరి మేతి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడే మనకు ఆ వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అనేది రోస్ట్ అవుతుంది. చూసారు కదా, చికెన్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తూనే నోరు ఊరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా ఇలా ఇంట్లోనే అంగారా చికెన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇది నాన్కి, చపాతీస్కి, రోటీస్కి, అలాగే వైట్ రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ వాచ్ టుంకు కిచెన్స్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.